రామన్పేట మండలం లక్ష్మపూర్ గ్రామంలో లక్ష్మి అనే మహిళా రైతు క్షేత్రాన్ని పర్యటించి వరి, మునగ పంటలను పరిశీలించి కాండం తొలిచే తల్లి పురుగుల నియంత్రణ కోసం అతి తక్కువ ఖర్చుతో తయారు చేయబడి పొలంలో ఏర్పాటు చేసిన దీపపు ఎరను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ ఈ లైట్ ట్రాప్ వాడడం ద్వారా అధిక సంఖ్యలో తల్లి పురుగులను విద్యుత్ కాంతికి ఆకర్షించడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో అతి సులభంగా అతి సమర్థవంతంగా వివిధ పంటలలో సోకే అటువంటి కాండం తొలుచు తల్లి పురుగులను ఆకర్షించి చంపేయవచ్చు అని, తద్వారా తరువాత దశలో వీటి నియంత్రణ అతి సమర్థవంతంగా చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి తయారీకి కేవలం 300 నుండి 400 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుందని, ఇది పంట ప్రాథమిక దశ నుండి పంట కోత అయ్యే వరకు ఏర్పాటు చేసుకున్నట్లు, అయితే చీడపీడలను అతి సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి సందీప్‌తో పాటుగా మహిళా రైతు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు లక్ష్మాపూర్ గ్రామంలో లక్ష్మి గారి క్షేత్రానికి రావడం జరిగింది. వీరు మునగతో పాటుగా వరి పంట కూడా వేయడం జరిగింది. మనకు వివిధ రకాల పంటల్లో లద్దె పురుగు అధికంగా నష్టం చేస్తుంది. వాటి తర్వాత దశ అయినటువంటి తల్లి పురుగుల్ని కట్టడి చేయడానికి లో కాస్ట్ లైట్ ట్రాప్ అనేది ఎంతగా ఉపయోగం ఉంటుంది. దీని గురించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది మనకు లో కాస్ట్ లైట్ ట్రాప్. ఇది అతి తక్కువ ధరతోని మనకు లైట్ ట్రాప్ చేసుకునే విధానం. ఇది కేవలం వాటర్ బబుల్, ఒక 10 మీటర్ల వైరు, అదేవిధంగా బల్బు. మామూలు టైంలో అయితేనేమో ఇది మనము ఇది ప్లగ్లో పెట్టినట్టయితే లైట్ వస్తుంది. లైట్ ద్వారా మనకు ముఖ్యంగా తల్లి పురుగులు అంటే బొంత పురుగుల నుంచి తల్లి పురుగులు తయారవుతాయి. ఆ తల్లి పురుగుల్ని ఈ లైట్కు ఆకర్షించి చనిపోవడం జరుగుతుంది. అందుకోసం మనం ఇక్కడ ఎక్కడైతే పవర్ ఉంటుందో పవర్ ఉన్న దగ్గర మనం ప్లగ్ను ఉపయోగించి నార్మల్ బల్బ్ వాడతాము. మనం ఇక్కడ కనిపిస్తుంది రీఛార్జ్ బల్బు. మనం రీఛార్జ్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసి దీనికి ప్లస్ మైనస్ కలిపినట్టయితే ఆటోమేటిక్గా అంటే విద్యుత్ శక్తి లేకపోయినా కూడా మనకు రీఛార్జ్ బల్బుతోని లైట్ వెలిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 వరకు కానీ మామూలు పెట్టినట్టయితే ఈ లైట్ ట్రాప్ వెలగడం జరుగుతుంది. ఇది మామూలుగా లైట్ ట్రాప్ మనకు మార్కెట్లో 3 నుంచి 4 వేల రూపాయలు ఉంటుంది. ఇది లో కాస్ట్ లైట్ ట్రాప్. ఈ లో కాస్ట్ లైట్ ట్రాప్ కేవలం 300 రూపాయలు ఒక రీఛార్జ్ బల్బు, మనకు వైరుకు ఈ వాటర్ బబుల్కు మాత్రమే ఉంటుంది. దీంట్లో మనం వాటర్ పోసినట్టయితే మనకు ఇక్కడ రెప్పల పురుగులు ఈ లైట్కు ఆకర్షితమై దానికి లోపలికి రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి రాలి మనకు వాటర్లో పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ విధానంలో రైతులు పురుగు మందుల ఖర్చుల్ని అతి సులువుగా కట్టడి చేసుకునే అవకాశం ఉంది.